నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇండియా మధ్య ఒక కొత్త అవగాహన ఒప్పందం కుదిరింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పౌర విమానయాన సహకారాన్ని పెంపొందించడానికి కువైట్ మరియు భారతదేశం మధ్య కొత్త అవగాహన ఒప్పందం పైన సంతకం చేశాయి. కువైట్ పౌర విమానయాన చీఫ్ షేక్ అహ్మద్ ముబారక్ ఆల్ సబా గారు పౌర విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి న్యూఢిల్లీలో భారత పౌర విమానయాన కార్యదర్శి కుమార్ గారితో సమావేశమయ్యారు. రెండు దేశాలలో వాయు రవాణా మార్కెట్లకు మద్దతు ఇవ్వడానికి ఒక కొత్త అవగాహన ఒప్పందం పైన సంతకం చేశారు. ఈ సమావేశంలో విమానయాన సేవలను అభివృద్ధి చేయడానికి సాంకేతిక చర్చలు మరియు అనుభవ భాగస్వామ్యం కూడా ఉన్నాయి. కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్, విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు పౌర విమానయాన అథారిటీ నుంచి కువైట్ అధికారులు ఈ యొక్క చర్చల్లో సమావేశంలో పాల్గొనడం జరిగింది. కువైట్ మరియు అలాగే ఇండియా మధ్య విమానయాన రంగానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం జరిగిందనమాట. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ యొక్క అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పేసి రాబోయే రోజుల్లో కువైట్ మరియు ఇండియా మధ్య విమానయాన రంగం ఏదైతే ఉందో అభివృద్ధి చేయడానికి, అలాగే ప్రయాణికులకు తమ యొక్క ప్రయాణాలను సులభతరంగా మరింత ఈజీగా సురక్షితంగా వారికి విమానయాన రంగంలో సేవలు అందించడానికి రెండు దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కువైట్ దేశానికి సంబంధించి రెండు విమాన కంపెనీలు ఉన్నాయి, కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్. ఆ రెండు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇండియా మరియు కువైట్ మధ్య స్నేహం ఇలాగే కొనసాగాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.